హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దా ఇట్రా. ఏంటి ఆ డ్యాన్స్ స్టెప్ ఏంటి? ఏంటి ఆ డ్యాన్స్ స్టెప్? మళ్ళీ వెయ్యి, మళ్ళీ వెయ్యి, మళ్ళీ చెయ్యలాగా చేయవా? చెయ్యి, ఏ పర్లేదు, ఒకసారి చెయ్యి, ఒక్కసారి చెయ్యి ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెయ్యి. చేయవా? చెయ్యొచ్చు కదా. మళ్ళీ చెయ్యి. మళ్ళీ ఇంకొంచెం ఇందాక డ్యాన్స్ స్టెప్ చేసావు కదా, అలా చెయ్యి. ఇలా వెనక్కి వెళ్ళావు కదా, చెయ్యవా? కదా చెయ్యొచ్చు కదా, ఒకసారి చెయ్యొచ్చు కదా. చెయ్యి, బాగుంది, చెయ్యి, చాలా బాగుంది, చెయ్యమ్మా. వెనక్కి వెళ్ళి అలాగే. ఇందాక ఇలా వెళ్ళావు కదా, మళ్ళీ వెళ్ళొచ్చు కదా. ఇంకొంచెం ఇలా. ఇప్పటిదాకా బ్యాటిల్ జరిగింది, అన్నీ తీసి కింద పడేసింది, అందుకని ఎత్తుకున్నా, ఇంకా అన్నీ సర్దుతున్నాను. ఇతిగాడు జస్ట్ లేచి వచ్చాను కదా, అంతే కదరా, 2 నిమిషాలు కూడా ఆగలేదు నువ్వు. నాతో పాటు లేచి వస్తుంది మళ్ళీ. అయ్యో, అన్నీ వేసుకుని వస్తుంది, పైన టవల్ కూడా తీయలేదు, అలాగే వేసేసుకుని వస్తుంది. కమ్ ఆన్. ఉయ్యాల, జంపాల, ఉయ్యాల. అయ్యో, ఇప్పుడు మనం ఆడుకుందాం. ఉయ్యాల, జంపాల. నవ్వుతుంది, మంచి నవ్వట్లేదు. నీకు సౌండ్ అంటే ఇష్టం కదా, నువ్వు నవ్వట్లేదేంటి? నవ్వుతావు కదా మామూలుగా. ఇలా అంటే నీకు ఇవ్వడానికి కాదులే, నేను ఇలా సౌండ్ చేస్తాను, నవ్వు. నువ్వను నా చేతికి ఇట్లా రాదు. ఆ సౌండ్కి చాలా నవ్వుతుంది మామూలుగా. తిందాం. మా డ్యూటీ నిన్ను అడిగావు కదా, నువ్వు పెద్ద స్పూన్ కావాలని. పెద్ద స్పూన్ కావాలని నేను తింటుంటే లాక్కుంటూ ఉంది దీంతో. దానికి చిన్నది ఇస్తే అది పెట్టుకోలేదు, ఇదే తీసుకుంది. ఆబట్టాలి ఆబట్టాలన్నది ఆబట్ట. బయలుదేరిందా మా పెద్ద మనిషి. నాన్నక్క లేడు, నాన్న రూమ్లో లేడు, అక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ.
జ్యోతిగాడు మళ్ళీ వెళ్ళావు అక్కడికి? ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు ఆపుతున్నాను దాన్ని పట్టుకోకుండా. జ్యోతి నో 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 జ్యోతి, జ్యోతి నో, జ్యోతి వద్దు జ్యోతి. విన్నట్టే ఎవరు వింటారులే. నిద్ర వస్తుంది ఆ చిట్టి కన్నా. మళ్ళీ ఏదో డిస్టర్బ్ చేయడానికి వెళ్తున్నట్టుంది. ఎక్కడికమ్మా మళ్ళీ? ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు పాపం బుజ్జి పాపకి. ఎటు వెళ్ళాలో అన్నీ డిసైడ్ చేసుకోలేకపోతుంది. డిసైడెడ్ ప్రతిదాన్ని మేము సౌండ్ ఒకసారి టెస్ట్ చేయాలన్నమాట. బుజ్జి బేబీ కోసం బేబీ పొటాటో. పొటాటో కలర్ ఉంది అందరం డ్రెస్ ఏంటి సేమ్. థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ ఫింగర్. ఈ ఫోర్త్ ఫింగర్ ఏంటి? ఆల్రెడీ జ్యోతికి పొటాటో ఇంట్రడ్యూస్ చేశాను, అందుకని ఇంకా ఈవినింగ్ టైంలో రైస్లో కొంచెం పొటాటో కూడా కలిపేసాను అనమాట. అది ప్యూరీలాగా చేశాను కొంచెం. సో మార్నింగ్ ఏమో ఓట్స్ అండ్ యాపిల్ ఇచ్చేసాను. ఏమైంది? ఏమైంది? ఎక్కుతున్నావా? స్లోగా వేసి దూరంగా ఉంది, అందుకని దగ్గరగా జరుగుతూ ఉంటుంది. సేఫ్గా ఉన్నాను అన్న తర్వాతనే ఎక్కుతుంది కదా. ఆమ్ పెట్టుకుని ఎక్కుతావా? ఆమ్ పెట్టుకున్నాక దా జ్యోతి ఆమ్. జ్యోతి చూడు ఆమ్ ఆమ్. జ్యోతిగాడు ఆమ్ ఆమ్. కొంచెమే పెట్టుకున్నావు. మళ్ళీ జ్యోతిగాడు మళ్ళీ. సూపర్ గ్రేట్ జ్యోతి గ్రేట్. ఆమ్ 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 ఆమ్. ఒకటి స్పూన్ ఆమ్. సరిగ్గా పెట్టుకోలేదు, ఇదిగో అంత ఇందులో ఉంది. మళ్ళీ పెడతానే కొత్తది, సరేనా? ఆమ్ 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 ఆమ్. జాగ్రత్త మంచి పట్టుకోవాలి. ఆమ్. మళ్ళీ కొంచెమే తిన్నావు. ఆమ్. మళ్ళీ కొంచెమే తిన్నావు. పడతానని భయంతో అలా తిన్నావా? అయ్యో దా జ్యోతి. ఆమ్ 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 ఆమ్. ఎవరు తింటారు? ఆమ్. లోపలికి సరిగ్గా పెట్టుకోవాలి కదా. ఆమ్ ఆమ్ ఆమ్. దా 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 ఇక్కడికి రా. దా నువ్వు కదలకు, నేను సరిగ్గా పెడతాను సరేనా? నువ్వు కదలకు. అమ్మో ఇంత దూరం వచ్చేసింది జ్యోతి. ఓ సూపర్ గ్రేట్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది జ్యోతి. సూపర్ గ్రేట్. హై ఫై. జాగ్రత్త పట్టుకుని ఒక చేత్తో ఇవ్వు. హై ఫై. మళ్ళీ కింద కూర్చుని హై ఫై ఇచ్చుకుందాం మనం.
బోరు కొడుతుందా? బోరు కొడుతుంది. మన దితి పాపది హై చైర్ వచ్చిందన్నమాట ఈరోజు. మార్నింగే వచ్చింది కానీ ఈవినింగ్ వరకు కార్డాలోనే పెట్టి ఈవినింగ్ టైంలో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. ఇంకా తీసుకొచ్చిన దగ్గర నుంచి అంటే మార్నింగ్ కార్డార్లో పెట్టాను కదా, అప్పటి నుంచి ఇంకా బయటకు వెళ్ళి చూస్తుంది అనమాట. ఏదో ఉంది ఇంకా తీయట్లేదు ఏంటి, ఇంక ఓపెన్ చేయట్లేదు అని చెప్పి ఎంతోసియాజంతో చూస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇక్కడ తీసుకొచ్చి పెట్టగానే ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. దాంట్లో ఏముంది చూడాలి ఇప్పుడు కంపల్సరీ అని ట్రై చేస్తూ ఉంది ఓపెన్ చేయడానికి. ఎక్కడ చిన్న సందు దొరుకుతుందో అందులోంచి వేలు పెట్టి దూచిదామని చెప్పి ట్రై చేస్తూ ఉంది. అసలు తీసుకొచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉంది. డ్యూటీ ఇప్పుడు 6.5 monthsకి దగ్గరలో ఉంది, అందుకని హై చైర్ తెప్పించాను. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, అంటే కొన్ని రోజులు లేట్ చేద్దామని నేను కావాలని తెప్పించలేదు ఇప్పటి వరకు. అంటే కొన్ని రోజులైనా ఆ ఫేజ్ని ఎంజాయ్ చేయాలి కదా, ఈ బుజ్జి అల్లరిని. యాక్చువల్గా ఇంకొంచెం లేట్ చేసినా కానీ అది నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అందుకని ఇది పర్ఫెక్ట్ టైం అని అనిపించింది. అందుకని చెప్పి ఇంకా 6.5 months ఈ టైంలో తెప్పిస్తే బాగుంటుంది అని. ఇంకా నేను ఇలాగే లేట్ చేసి నేనే పెడదాము అంటే హై చైర్ కాకుండా మామూలుగా కూర్చోబెట్టి తినిపిద్దాము అంటే ఈ పాప ఆల్రెడీ నడవడం కూడా స్టార్ట్ చేయబోతుంది. అందుకని చెప్పేసి ఇంకా భయం వేస్తుంది అనమాట. ఇలా క్రాలింగ్ వచ్చి సిట్టింగ్ ఇదంతా వస్తేనే ఆపలేకపోతున్నాను. ఇంకా నడవడం వస్తే నేను పరిగెత్తాలి, ఇంకా రోజంతా పరిగెత్తడమే ఉంటుంది కంపల్సరీ. అందుకని చెప్పేసి కొంచెం ముందు జాగ్రత్తతో ఇప్పుడైనా తెప్పించారనమాట. ఇలా తినే టైంలో దాదాపుగా మేము ఒక 1 month ఎంజాయ్ చేసాం కదా ఇద్దరము, ఇంకా చాలు. తర్వాత మేము హై చైర్లో కూర్చోబెట్టి కొంచెం ఒక చోట కూర్చోవడం అలవాటు చేసి అలాంటివి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ అలాగే ఇంకా అలా తిరుగుతూ ఉంటే నాకు వేరే వర్క్ చేసుకోవడానికి రావట్లేదు. అట్లీస్ట్ హై చైర్లో తినే టైంలో ఇలా ఉన్నా కానీ కొంచెం నాకు రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి చిన్న ఆశ అనమాట, అంతే. ఎలా రిసీవ్ చేసుకుంటుందో, దాంట్లో కూర్చుంటుందో లేదో, అసలు ఎలా ఉంటుందో కానీ. ప్రజెంట్ అయితే ట్రయల్స్లో ఉన్నాను నేను. అండ్ డ్యూటీ కోసం వెజల్స్ అన్ని సపరేట్గా యూజ్ చేస్తున్నాము. 1 year వరకు ఎలాగో షుగర్, సాల్ట్ ఇవన్నీ ఏం పెట్టాం కదా, సో తన కోసమని వెజల్స్ అన్ని సపరేట్గానే యూజ్ చేస్తున్నాను. అందుకని కిచెన్ అంతా రీఆర్గనైజ్ చేసుకునే పనిలో ఉన్నాను అనమాట. అండ్ మా పాప నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే నేను కష్టపడుతున్నాను, అప్పుడప్పుడు మధ్యలో ఇలా నన్ను తిప్పిస్తుంటాను అనమాట రెస్ట్ తీసుకోమని. ఈరోజు 1/2 hour అయింది సార్ ఇదే మ్యూజిక్. ఈ మ్యూజిక్ విని చెవులు పోయేలా ఉన్నాయి సార్.